తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పోలీసుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే చిత్రాలు బయటపడుతున్నాయి. క్యాంపస్లో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతున్నట్లు తేలింది. దీంతో పాటు విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుండటంతో హాస్టల్ పరిసరాల్లో కాండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి. చదువుల నిలయంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాన్ని కొందరు విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. 2 రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. అనంతరం ఓ యువతి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరు మాత్రం మారలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశ్వవిద్యాలయం ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలను తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారు చేసి వాటిపై పరపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు సైతం ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకిస్తూ కాండోమ్లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువతీ యువకులు అక్కడికొచ్చి మత్తుమందలు సేవిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా వందల సంఖ్యలో మద్యం సీసాలు, కాండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. చెట్లపై వ్యభిచారం కోసం ఏర్పాటు చేసిన పడకలు ఉన్నాయి. క్యాంపస్లోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ పరిసరాలన్నీ అసాంఘిక వ్యవహారాలకు అడ్డాగా మారిపోయాయి. ఐటిక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఎస్వి మెడికల్ బాయ్స్ హాస్టల్లో జరుగుతున్న తంతుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్వి తిరుపతిలోనే ఎస్వి మెడికల్ కళాశాలలో రోజు దుండగుల ఆగడాలకు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కళాశాల వద్ద ఉన్నాము. నిన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోనే మెడికల్ కళాశాలలోనే హాస్టల్లో మెన్స్ హాస్టల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కండమ్స్తో పాటు మద్యం బాటిల్లో అదేవిధంగా సిగరెట్ ప్యాకెట్లు పెద్ద ఎత్తున లభించాయి. అయితే గత 2 రోజుల క్రితము ఏదైతే 2 విద్యార్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా ప్రిన్సిపాల్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మెన్స్ హాస్టల్లోనే ప్రతి హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా పెద్ద ఎత్తున ఇలాంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో ఏదైతే ఒక 3 నెలల క్రితం ఇదే హాస్టల్లో ఒక విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఒక విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత గొడవలు పెద్ద ఎత్తున జరిగాయి. మొత్తం మీద అయితే మెడికల్ కళాశాలలో పరిపాలన గాడి తప్పడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. రైల్వే కోడూరుకు చెందిన ఓ రాజకీయ పార్టీ అనుచరుడు, ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి యొక్క కుమారుడు ఈ విధంగా పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నాడంటూ కూడా అప్పట్లో వివాదం తలెత్తింది. మొత్తం మీద ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు కూడా వినియోగంలో ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిన్న దొరికిన కండోమ్స్ తో పాటు ఏదైతే సిగరెట్లు, మద్యం బాటిళ్లు, కొన్ని మత్తు పదార్థాలు కూడా లభ్యమైనాయంటారు. ఈ విషయం మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2 వర్గాల మధ్య గొడవ పెద్ద ఎత్తున గత 2.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ కళాశాల అధికారులు కొన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థి ఆత్మహత్య తర్వాత అంతకుముందు ఆ విద్యార్థిపై బ్యాట్ తో దాడి చేయడము, గొంతు కోయడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆ విద్యార్థి ఇది అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యం. ఇలాంటి ఘటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎస్వి మెడికల్ కళాశాలలో పరిపాలన గాడి తప్పిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే అధికారులు నిన్న ఇక తమ చేత కాదని భావించి వెస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొత్తం హాస్టల్లోనే ప్రతి గదిని తనిఖీ చేసి పూర్తి స్థాయిలో అక్కడ అక్రమంగా పెద్ద ఎత్తున విద్యార్థులు అడ్డగోలు వ్యవహారాలు కొనసాగిస్తున్నారు అని నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఆ హాస్టల్స్ లో దొరికిన కండమ్స్ ప్యాకెట్స్ తో పాటు అదేవిధంగా సిగరెట్ ప్యాకెట్లు, మద్యం బాటిల్స్ తో పాటు కొంత గంజాయి కూడా లభ్యమైందన్నట్లు అనుమానం. ఈ విషయాలు అయితే పోలీసులు తెలియజెప్పడం లేదు. మొత్తం మీద ఏదైతే ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల సమీపంలో తిరుమల పాదాల వద్ద వెలిసిన మెడికల్ కళాశాలలో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ విషయంలో ఇప్పటికైనా మెడికల్ కళాశాల అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని
ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలతో పాటు మిగతా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు మిగతా మెడికోలు కూడా ఈ విషయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికోల తల్లిదండ్రులు ఇలాంటి కళాశాలలో తమ పిల్లలు చదువుతున్నారా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.